సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు కూడా కాబోతా ఉన్నాడు. ఇలా ప్రభుత్వం ఆ పరిస్థితి అవకాశం కల్పించింది. మీకు కొద్దిగా అసౌకర్యం ఉన్నా, కొద్దిగా ఇబ్బంది ఉన్నా చాలా ఓపికగా ఈ కార్యక్రమంలో ఉన్నారు. మీరు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను ఎమ్మెల్యే చేసిన తర్వాత ఈ నియోజకవర్గం, వైజాగ్ నియోజకవర్గంలో ఉన్న ఈ మండలాలన్నిటికీ నేను గతం గురించి ఎవరి పేరు ప్రస్తావించను, ఎవరి గురించి మాట్లాడను. మనం ఎమ్మెల్యే అయిన తర్వాత, మీరు ఎమ్మెల్యే చేసిన తర్వాత ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం. మనం గత ప్రారంభంలో రాజశేఖర రెడ్డి గారు పోడు భూములకి పట్టాలు ఇచ్చిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఆ పట్టాలు ఇచ్చిన భూములన్నీ కూడా కేసీఆర్ ప్రభుత్వంలో మొట్టలాంటి కార్యక్రమం చేశారు. డాక్టర్ రెడ్డి దుర్గ జైలు పంపే పరిస్థితి చేశారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మీరు ఎమ్మెల్యే చేసిన తర్వాత మీ భూములన్నిటికీ కూడా బోర్డు రావాలని, మీ భూములన్నిటికీ కూడా కరెక్ట్ రావాలనే కార్యక్రమం తీసుకున్నాం. దాదాపు 6 నెలలుగా నిద్రపోకుండా గెలిచిన తర్వాత ఇటు పార్టీలు అయితే, ఇటు రైతులు అయితే, ఇటు మన పార్టీ నాయకత్వం అయితే, ఇటు మీరందరూ అయితే ఎక్కడ కూడా నిద్రపోకుండా మేలుకొని తల్లాలి దాకా బోర్లేసే దాంట్లో పాలెస్టోళ్ళు ఇబ్బంది పెట్టే దాన్ని బదిలాని ఏం చేసే చేసి దాదాపు మీ అందరికి 5,000 బోర్డు వేసే కార్యక్రమం తీసుకున్నారని చెప్పేసి మీ అందరికీ చేస్తా ఉన్నా. ఇక 2 పంటలు పడుతా ఉన్నాయి. మన కొద్దిగా విక్రమ్ నగర్, రామనగర్ నగర్, కజ్వేల్ నగర్ పోయి చూస్తా ఉంటే 2 పంటలు వేసి ఇవన్నీ బోర్డు ఉన్నాయా, ఇవన్నీ చెట్లు పుట్టా ఉంటే ఇవన్నీ దయవల్ల బోర్డు వేసుకున్నాం, 2 పంటలు పండిస్తా ఉన్నాం అని చెప్పి చెప్తా ఉంటే సంతోషం అనిపించింది. ఇలా మీరు చూశారు, ఉచిత బస్సు కార్యక్రమం తీసుకున్నాం. దేశంలో ఏ రాష్ట్రం తీసుకోలే. ఇలా మీ డబ్బులన్నీ కూడా, మీరు బస్సులు ఎక్కే డబ్బులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉంది. రేవంత్ రెడ్డి గారు కడతా ఉన్నాడు. నెలకు 300 కోట్ల రూపాయలు మీరు బస్సు మీద తిరిగే ఛార్జీలు కడతా ఉన్నారు. ఇలా మీరు మనం మాటించే వాళ్ళు ఉచిత కరెంట్ ఇస్తామని, ఇలా ఉచిత కరెంట్ ఇవ్వడం ద్వారా ఏమన్నా బిల్లు కట్టావా నువ్వు? ఇంతకుముందు ఎంత కట్టేదానివి నువ్వు? తల్లి మీరు మీ ఇంతకుముందు ఎంత కట్టేదానివి? 500. మీరు 2 నెలలకు వస్తారా, నెలకు వస్తారా? నెలకు వస్తారా? 500 రూపాయలు కట్టినావు. మరి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత కడుతున్నావు? నీ పేరేంటి? మమతా గారు. కేసీఆర్ ఉన్నప్పుడు నెలకు 500 కట్టినావు. రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు 500 కట్టలేదు. అంటే 18 నెలలు, నెలకు 500. ఎన్ని డబ్బులు మిగిలినాయి నీకు? 9,000 రూపాయలు మిగిలినాయి. ఆ 9,000 రూపాయలు నీ డబ్బులు కరెంట్ ఎవరు కట్టారు? ఎవరు కట్టారు? ఎవరు కట్టారు? రేవంత్ రెడ్డి గారు కట్టారు. ఇందులో రాజ్యం కట్టినారని మనం చెప్తా ఉన్నా. అట్లా మొత్తం నియోజకవర్గంలో 702 సంఘాలు ఉన్నాయి. దూరుపాడులో, ఏనుగులో, తాడేపల్లి, కొనిజర్ల, వైరా మున్సిపాలిటీలో కలిపి 702 మహిళా సంఘాలకు మనం ఈ రోజుకి 77,5,00,000 బ్యాంకు లింకేజ్ ఇచ్చాం. ఈ రోజు కొన్ని చిక్కులు కూడా ఇస్తా ఉన్నాం. వడ్డీ లేని రుణాలు 5 కోట్ల రూపాయలు ఇచ్చాం. లోన్ బీమా కింద 42 లక్షలు ఇచ్చాం. ప్రమాద బీమా కింద 60 లక్షలు ఇచ్చాం. అట్లా ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిపోయినా, మీ సర్పంచులందరికీ అప్పు చేసిపోయినా, మీ సర్పంచులందరికీ కూడా బాకీ చేసిపోయాడు కేసీఆర్. ఈ రాష్ట్రంలో 8 లక్షల కోట్ల రూపాయలు బాకీ చేసిపోయాడు. ఆ బాకీకి నెలకి 650 కోట్లు రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల కడతా ఉన్నాడు. అయినా మీకు ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి అన్ని కార్యక్రమాలు ఒకేది అభివృద్ధి, ఒకేది సంక్షేమం, ఒకేది రోడ్డు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో అన్ని కలిపి పిఆర్ అయితే, సిఆర్ఆర్, ఎంఆర్ఆర్ ఈ చేసి కలిపి 200 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్డు చేసే కార్యక్రమం తీసుకున్నాం. సీతారామ ప్రాజెక్టు పడవ పడిపోయింది, భద్రాచలం నీళ్ళు వచ్చాయి. దాన్ని రాజం నిధు కేంద్రం ద్వారా, దుర్పాడు ఏనుకూరు ద్వారా కాలువ తవ్వి వైరా ప్రాజెక్టు తీసుకొచ్చాం. దాదాపుగా 70-80 ఎకరాలకి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం.
దాని ద్వారా దురుపాటు నీళ్ళు వస్తాయి, ఏలుగురు నీళ్ళు వస్తాయి, కాకర వైరా చెరువు వైరా రైతుల నీళ్ళు వస్తాయి, కొనిజల్లో కూడా లిఫ్ట్ చేస్తుందా నీళ్ళు వస్తాయి. ఇంకోటి కార్యక్రమాలు మా సంగతి అడుగుతున్న మొదలు అయ్యా మీ అందరికీ కూడా మీ పాత శ్రీకారం ప్రాజెక్టు ద్వారా పాత చెరువు నింపే కార్యక్రమం తీసుకుంటారని ఆరోగ్య ఈ రోజు మహిళా సోదరులు అందరి ముందు కూడా ఇంకోసారి మీ అందరికీ మనం చెప్తా ఉన్నా. ఈ రకంగా ఈ నియోజకవర్గానికి నీటిపారుదల శాఖ కింద 65 కోట్ల రూపాయల 20 లక్షలు తీసుకొచ్చాం. ఎంపీడీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మన పిల్లలందరూ ఎక్కడ పోతే అక్కడ చదువుకోవాలని, మంచిగా ఉన్నత స్థాయిలో ఉండాలని కార్పొరేటర్ స్కూళ్ళకు వెళ్ళినట్టుగా 100 పడకల ఎంపీడీ ఇంటిగ్రేటెడ్ 125 కోట్ల రూపాయలతో ఎంపీడీ స్కూల్ పెట్టుకుంటే ఉత్తర కర్ణాటక మనం వచ్చి 2 నెలల తర్వాత మీ పిల్లలందరూ కూడా హైదరాబాద్ చదివినట్టు ఇక్కడ చదవచ్చు. అదేవిధంగా రైతు రుణమాఫీ కింద మన నియోజకవర్గంలో 32,950 మందికి 261 కోట్ల పైసలకు మీ అందరికి రుణమాఫీ వచ్చిందని చెప్తున్నా. ఆనాడు 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పేసి చేశారు. పోతే 4 సార్లు మాఫీ చేసి వడ్డీ రాకుండా అసలు రాకుండా అప్పుల పాలైనాం. ఆయన మాఫీ చేస్తుంటే రుణమాఫీ కారణందరికీ కూడా రెవరా కేసీఆర్ 1 లక్ష రూపాయలు వేస్తుంటే ఇవాళ మీ అందరూ రుణమాఫీ కాకుండా ఉన్నట్టు కాదు. కాబట్టి ఇదే వైరాక్ష కేంద్రంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద అందరు 25 లక్షల మంది రైతు ఖాతాలోకి 21,000 కోట్ల రూపాయలని ఇదే రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రభుత్వ మంత్రులందరూ తీసుకొచ్చి ఊరు అవతల మీటింగ్ పెట్టి